ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ ఒక మంచి జోక్‌తోనొచ్చేసాను. చాలా సంవత్సరాల క్రితం విన్న ఒక జోక్ మీతో షేర్ చేసుకుంటానండి. ఇది కూడా ట్రైన్ జోకే. ఎంజాయ్ చేయండి. దానికంటే ముందు ఒక రిక్వెస్ట్ అండి. నాది కొత్త ఛానల్ అండి. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదండి. ఒక లైక్ చేస్తే మీకు పోయేదేం లేదు కానీ నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. నాకు ఇంకా కొన్ని వీడియోలు చేయాలని ఎనర్జీ వస్తుంది. సో నా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనము జోక్లోకి వెళ్ళిపోదాం. ఒక ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుందండి. ట్రైన్ నడిపించే డ్రైవరు ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి నడిపిస్తుంటాడు. ఇంతలో ట్రైన్కి ఒక ఇద్దరు యువకులు అడ్డుగా వస్తారు. ఇద్దరు మనుషులు. ఇంకా స్పీడ్గా ఉన్న ట్రైన్ని కాస్త డ్రైవర్ ఇంకా పట్టాల మీద నుండి పక్కకి వెళ్ళిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో జిగ్జాగ్గా తిరిగిపోయి అన్నిటిని గుద్దేస్తూ చేసేస్తూ భయంకరంగా చేసి ఇంకా ఆగిపోతుందండి. ఆగాక ఇంకా ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కోపంగా దిగుతారు. దిగేసి డ్రైవర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏంటి నీకు అసలు బుద్ధి ఉందా, ఇలా ఎందుకు నడిపించావు, ట్రైన్ పట్టాల మీద కాకుండా పొలాలలో అక్కడ ఇక్కడ కొండలలో గుట్టలలో నడిపిస్తారా అనేసి దాదాపు ఉతకడానికి కొట్టడానికి వస్తారండి. వస్తే ఆ డ్రైవర్ అంటాడు, అలా కాదు, నేను పట్టాల మీదే నడిపిస్తున్నాను, ఇంతలో ఇద్దరు అడ్డొచ్చారు ట్రైన్కి అంటాడు. అప్పుడు వాళ్ళు ఇంకా కోపం వస్తుంది. ఇద్దరు మనుషుల కోసం ఇంతమంది ప్రాణాలు రిస్క్లో పెడతావా నువ్వు, వాళ్ళ మీదకి ఎక్కిచ్చేసేయాల్సింది అంటారు కోపంగా. అప్పుడు ఆ డ్రైవర్ ఇంకా కోపంగా, నేను కూడా అదే అనుకున్నాను, వాళ్ళ మీదకి ఎక్కిద్దామని అనుకున్నాను, కానీ వాళ్ళే పొలాలలోకి పారిపోయారు మరి అంటాడు. పట్టాల మీద నుండి పొలాల్లోకి పారిపోయిన వాళ్ళిద్దరిని వెంటబడి మరీ గుద్దేద్దాం అనుకున్నాడండి పాపం డ్రైవరు. తప్పేం లేదు కదండి. నచ్చిందా అండి జోక్? నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.